గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని నాగార్జున కాంతాలో ఈ సంక్రాంతికి విడుదలైన నాసామిరాగా మంచి సక్సెస్ నిచ్చింది. దీంతో నాగార్జున ఎంతో ఉత్సాహంగా తన నెక్స్ట్ ప్రాజెక్టు పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. ఇప్పటికే కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తో కలిసి ఒక మల్టీ స్టారర్ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీకి డైరెక్టర్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ మూవీలో హీరో పాత్రకు ధీటుగా ఉండే పాత్రలో నాగార్జున నటిస్తున్నాడని టాక్. ఇక రీసెంట్ గా జరిగిన నాసామిరంగ ప్రెస్ మీట్ లో వచ్చే సంక్రాంతికి కలుద్దామని, ఇండైరెక్ట్ గా నెక్స్ట్ సీజన్ కూడా సంక్రాంతికి సినిమాతో వస్తానని చెప్పాడు. వచ్చే సంక్రాంతికి తనకు బాగా సెట్ అయ్యే విలేజ్ రూరల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా చేయాలని నాగార్జున భావిస్తున్నాడట. వీటితో పాటుగా నాగార్జున తన 100 సినిమా మైలురాయిలపై కూడా పూర్తి ఫోకస్ పెట్టాడని వినికిడి. ఈ ప్రాజెక్టుకి దర్శకుడిగా రాజాను అనుకుంటున్నప్పటికీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. మరోపక్క కోలీవుడ్ లో యూత్ డైరెక్టర్ నవీన్ నాగ్ సంప్రదించారట. కథ కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయంట. ముడర్కూడం అనే తమిళ సినిమాను తెరకెక్కించిన నవీన్ డైరెక్షన్ నచ్చిన నాగ్ తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం అతన్ని అప్రోచ్ అయ్యారు. ఇటు నాగార్జునకు సెట్ అయ్యే విధంగా నవీన్ భారీ కథను రెడీ చేశాడని టాక్. అంతేకాదు ఈ మూవీని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కించాలని నవీన్ అలానే నాగార్జున భావిస్తున్నారట. తమిళ్ స్టార్ ప్రొడ్యూసర్ సూర్య కజిన్ జ్ఞానవేల్ రాజా ఈ మూవీని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని త్వరలో నాగ్ 100వ మూవీగా ప్రకటించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. నాగార్జున ఎక్కువ మల్టీ స్టారర్ చిత్రాలు చేస్తున్నారు. గతంలో తమిళ హీరో కార్తిక్ తర్వాత ఇటీవల అల్లరి నరేష్, రాజు తరుణ్లతో కలిసి నాసామిరంగ అనే సినిమా చేయడం జరిగింది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తమిళ హీరో ధనుష్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయడానికి నాగార్జున రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాని ఓ తమిళ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో 1998లో ఆంగేరి అనే సినిమా రావడం జరిగింది. మహేష్ భట్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, నాగార్జున హీరోలుగా నటించి పూజా భట్, సోనాలి బింద్రే హీరోయిన్స్ గా నటించారు. సో ఈ రకంగా మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి నాగార్జున ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరి నాగ్ 100వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.